येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। नत्वा सरस्वतीं देवीं शुद्धां गुण्यां करोम्यहं पाणिनीयप्रवेशाय लघुसिद्धान्तकौमुदीम्। ఇప్పటివరకు మనం పూర్వాదులు మొత్తం 9 ఆ 9 శబ్దాలకు మామూలుగా సర్వాదీని సర్వనామాని అనే సూత్రంలోనే సర్వాధిగణంలో ఉండడం వలన సర్వాధిగణంలో 3 గణ సూత్రాలు చెప్పారు. పూర్వ పరావర దక్షిణోత్తర అనేది, అలాగే అంతరం బహిర్యోగోపసంయానయో స్వమజ్ఞాతి ధనాఖ్యాయం. ఈ 3 గణ సూత్రాల ద్వారా ప్రతి ప్రత్యయంలోనూ సర్వనామ సంజ్ఞ వస్తూ ఉంది. అలాంటివి మళ్ళీ ఈ సూత్రాలు ఎందుకు చెప్పారు అంటే ఎక్కడ వికల్పంగా జస్ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ అని చెప్పేందుకు ఈ 3 సూత్రాలు చెప్పారు. మిగిలినవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అది సర్వనామ సంజ్ఞను వికల్పంగా చెప్పేదా? నేను ఎంత వివరంగా చెప్పాను. అది ఏం చేస్తుంది? సర్వనామ సంజ్ఞను వికల్పం చెయ్యట్లేదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నాను. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. పూర్వాదిభ్యో నవభ్యోవా అనేది ఏం చెప్తుంది? ngసి అనే వాటికి స్మాత్ స్మిన్ అనేవి వికల్పంగా అవుతున్నాయని చెప్తుంది, కానీ సర్వనామ సంజ్ఞను వికల్పంగా చెప్పట్లేదు. దేంట్లో వస్తుందనేది అనవసరం, అది సర్వనామ సంజ్ఞ అక్కడ ఉంది. అర్థమైందా? సర్వనామ సంజ్ఞ అనేది వికల్పం కాదు 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 అని చెప్పాను. దేంట్లో వస్తుంది అంటే సర్వనామ సంజ్ఞ నిమిత్తంగా చేసుకునే వస్తుంది. ఆ విషయం మరి ఆయనకి తెలియదా? ఆయన సర్వనామ సంజ్ఞను వికల్పంగా ఎందుకు చెప్పలేదు అనేది నీ తర్వాత ప్రశ్న ఉండొచ్చు. సర్వనామ సంజ్ఞను వికల్పంగా చెప్పడం ఉద్దేశం అయితే ఈ జస్ట్లోనే ngసింగి అనేవి కూడా పెట్టేసి ఉండేవారు కదా, పెట్టలేదు కదా. అంటే అక్కడ సర్వనామ సంజ్ఞ వికల్పంగా చేయడం ఉద్దేశం కాదు, కేవలం ఆ కార్యాన్ని వికల్పంగా చేయడం మాత్రమే ఉద్దేశం. సరే, తర్వాత చూడండి. ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నియమాశ్చ. ఇది కూడా అదే సర్వనామ సంజ్ఞల్ని చెప్పే క్రమంలో ఉంది. ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నియమాశ్చ ఏతే జసి ఉక్త సంజ్ఞాః వాస్యు. ఏతే అంటే ఈ సూత్రంలో ఏమేమైతే చెప్పారో, ఏమేం చెప్పారు? ప్రథమ, చరమ, తయ అనేదేమో ప్రత్యయం అనమాట. ప్రత్యయాన్ని తీసుకుంటే ఏం తీసుకోవాలని చెప్పాను? ప్రత్యయం కనుక గ్రహించి ఏదైనా పని చెప్తే అక్కడ ఏమవుతుంది? దేనికి అవుతుంది ఆ పని? ప్రత్యయాంతానికి అవుతుంది. అందుకని తయా ప్రత్యయాన్ని తీసుకొని చెప్పిన సర్వనామం అనే పేరు దేనికి అవుతుంది? తయా ప్రత్యయాంతానికి అవుతుంది. తయా అనే ప్రత్యయాన్ని తీసుకొని చెప్పిన సర్వనామం అనే పేరు తయా ప్రత్యయాంతమైన సముదాయానికి అవుతుంది. అలాగే అల్ప అనే శబ్దానికి, అర్ధ అనే శబ్దానికి, కతిపయ అనే శబ్దానికి, నేమ అనే శబ్దానికి ఇన్నున్నాయి. ఇందులో రాసుకోండి. ప్రథమశ్చ సమాసం, ఇది మొత్తం ద్వంద్వ సమాసము. ప్రథమశ్చ, చరమశ్చ, తయశ్చ, అల్పశ్చ, తయశ్చ, అల్పశ్చ, అల్ప తర్వాత కతిపయశ్చ, అల్ప తర్వాత అర్ధ శబ్దం ఉంది, అర్ధశ్చ రాయండి. తర్వాత కతిపయశ్చ, అర్ధశ్చ, కతిపయశ్చ,
కతిపయశ్చ నేమశ్చ. నేమశ్చ మొత్తం ద్వంద్వ సమాసం జరిగితే ఇన్ని ఉన్నాయి కాబట్టి బహువచనం అవుతుంది. అది ఇది సంజ్ఞా సూత్రం, అందుకని ఇది మొత్తం ప్రథమ విభక్తిలో ఉంటుంది. ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నేమాహ అని ఉంటుంది. ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నేమాహ మొత్తం ఒక పదం. ఇందులో ఉన్న వాటన్నింటికి ఏం పేరు? వీటన్నింటికి ప్రథమ చరమతయాల్పార్థ అనే వీటన్నింటికి ఏం పేరు వస్తుందన్నాము? సర్వనామం అనేది పేరు. ఎక్కడ? జస్ పరంగా ఉన్నప్పుడు. ఎలా? అదే కదా ముందు చెప్పాను. ఈ ప్రథమ చరమతయాల్పార్థ అనేది కూడా జస్ పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞను చేయడానికి చెప్పింది అని మొదలుపెట్టాను. అందుకని ఇది కూడా సర్వనామ సంజ్ఞనే చెప్తుంది. ఎక్కడ? జస్ పరంగా ఉన్నప్పుడు. ఇవి ఇందులో నేమ అనే ఒక శబ్దాన్ని వదిలేసి మిగిలిన శబ్దాలన్నీ కూడా కొత్తవే. నేమ అనే శబ్దం మాత్రం అందులో వచ్చింది సర్వాధిగణంలో. నేమ సమాసిమ వచ్చింది కదా. నేమ ఇది అర్ధార్థే అని చెప్పి ఇక్కడ సర్వనామం ఇది ఆడాగమని చెప్పింది. ఆడాగమని చెప్పిన సూత్రంలో నేమ అనేది అర్ధ అనే అర్థంలో ఉంది అని చెప్పి చదువుకున్నాం. ఆ నేమ శబ్దానికి ప్రతి చోట సర్వనామ సంజ్ఞ చెప్తోంది సర్వాధిగణంలో ఉండడం వలన సర్వాదీని సర్వనామాని అనే సూత్రం. కానీ ఈ సూత్రంలో మళ్ళీ నేమ శబ్దాన్ని తీసుకున్నారు. ఇది ఎక్కడ చెప్తోంది సర్వనామ సంజ్ఞని? జస్ పరంగా ఉన్నప్పుడు. ఎలా చెప్తుంది? వికల్పంగా. అందుకని ఇది ఒకటి మాత్రము అన్ని చోట్ల సర్వనామ సంజ్ఞ పొందుతూ ఉంటే జస్లో వికల్పంగా సర్వనామ సంజ్ఞ అవుతుంది ఈ సూత్రంతో. మిగిలిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఏ సూత్రంతో కూడా సర్వనామ సంజ్ఞ లేదు. అర్థమవుతోందా స్పష్టంగా? ఇది గుర్తుంచుకోవాలి. నేమ అనేది ఒకటి వదిలేసి మిగిలిన వాటన్నింటికి కూడా సర్వనామ సంజ్ఞని చెప్పేది ఏదీ లేదు. ఇది ఒకటే ఉంది. అందుకని ఎక్కడా కూడా సర్వనామ సంజ్ఞ రాకపోతూ ఉంటే ఈ సూత్రంతో వీటికి సర్వనామ సంజ్ఞని చెప్తున్నారు. ఎక్కడా ప్రాప్తించకుండా చెప్పడమే నేరుగా వికల్పంగా అవుతుంది అని చెప్తే దానిని అప్రాప్త విభాష అని అంటారు. అర్థమైందా? అప్రాప్త విభాష అంటే ఏమిటి? ఇప్పటి వరకు దేనితోటి ఆ పని చెప్పలేదు, చెప్పడమే వీటికి వికల్పంగా అవుతుంది ఆ పని అని చెప్పారు. అప్పుడు దాన్ని అప్రాప్తం అంటే ఇప్పటివరకు ప్రాప్తించలేదు, నేరుగా విభాష చెప్తున్నారు కాబట్టి ఇది అప్రాప్త విభాష. నేమ అనే శబ్దం ఉంది కదా, దీనికి సర్వాదీని సర్వనామాని అనే సూత్రంతో సర్వనామ సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉంది. జస్లో వికల్పంగా అవుతుంది అన్నాడు. అందుకని ఇది ప్రాప్తమైన దానికి విభాష, ప్రాప్త విభాష. అర్థమైందా? అసలు ఇంతవరకు జరగని దాన్ని నేరుగా చెప్పడమే అందులో వికల్పంగా అవుతుంది అని చెప్తే అది అప్రాప్త విభాష. ఇంతకు ముందు దేనితోటో వస్తున్న పనిని ఇప్పుడు ఈ సూత్రం వికల్పంగా చేస్తోంది అని చెప్తున్నారు అంటే అది ప్రాప్త విభాష. ప్రాప్త విభాష అప్రాప్త విభాష రెండు ఒకే దానిలో చెప్తే దాన్ని ఉభయత్ర విభాష అంటారు. అర్థమైందా? విభాష 3 రకాలు: ప్రాప్తము, అప్రాప్తము, ఉభయత్ర. ఉభయత్ర విభాష అంటే ప్రాప్తిస్తున్నవి అదే సూత్రంలో ఉన్నాయి, అప్రాప్తిస్తున్నది అదే సూత్రంలో ఉంది. ప్రాప్త అప్రాప్త రెండూ ఉన్నాయి కాబట్టి దాన్ని ఉభయత్ర విభాష అని అంటారు. అర్థమైందా స్పష్టంగా? ఇప్పుడు మళ్ళీ నేను ప్రశ్న అడిగితే అది ఆలోచించి చెప్పండి. పూర్వపరావర దక్షిణోత్తర సూత్రం ఉంది కదా, ఇది ఎలాంటి విభాష? దాంతో కూడా వికల్పంగానే చేస్తుంది.
అష్టాధ్యాయి సూత్రం ఉంది కదా, ఆ సూత్రంతో సర్వనామ సంజ్ఞ జస్ ఉన్నప్పుడు వికల్పంగా అవుతుందని చెప్పారు. అవునా? ఇది ఎలాంటి విభాష? ప్రాప్త విభాష. ఎందుకని? దాంతో ప్రాప్తిస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ వికల్పంగా అవుతుందని చెప్తున్నాడు. అందుకని ఇది ప్రాప్త విభాష. అర్థమైందా? ప్రాప్త విభాష. ఇది సంజ్ఞా విషయానికి సంబంధించింది మాత్రమే కాదు, ఎక్కడైనా ఇలా పనికి ఏ పనైనా సంజ్ఞ అవ్వచ్చు, ఆదేశం అవ్వచ్చు, ప్రత్యయం అవ్వచ్చు, ఏదైనా కానీ ప్రాప్త విభాష. ఉభయత్ర విభాష. ప్రాప్త విభాష అంటే ఏమిటి? మీకేమర్థమైంది? మళ్ళీ ఏం చెప్పింది? వికల్పంగా ఏదైనా ఒక పని ముందు సూత్రంతో ప్రాప్తిస్తూ ఉండగా మళ్ళీ వికల్పంగా దాన్ని చెప్పడాన్ని, విభాషగా దాన్ని చెప్పడాన్ని ప్రాప్త విభాష అంటారు. ఏదైనా ఒక పని ఒక సూత్రంతో చెప్పిన తర్వాత అదే పనిని వేరే సూత్రంతో వికల్పంగా చెప్తే లేదా విభాషగా చెప్తే, అదే పనిని వేరే సూత్రంతో విభాషగా చెప్తే అది ప్రాప్త విభాష. అర్థమైందా? అప్రాప్త విభాష విభాషగానే పనిని మొదలు పెడితే, పని మొదలు పెట్టడమే అదే సూత్రంతో విభాషగా మొదలు పెడితే దాన్ని అప్రాప్త విభాష అంటారు. లేదా నువ్వు చెప్పినట్టు అలా కూడా రాసుకోవచ్చు. ముందు నుంచి ప్రాప్తి లేదు, ఏ పని ముందు నుంచి ప్రాప్తి లేదు, నేరుగా చెప్పడమే విభాషగా చెప్తే అది అప్రాప్త విభాష. నేరుగా విభాషగా చెప్తే, ముందు ఏ సూత్రంతో విధి చెప్పకపోయినా నేరుగా వికల్పంగా చెప్పడాన్ని నేరుగా వికల్పంగా పని జరుగుతుంది, వికల్పంగా పనిని చెప్పడాన్ని లేదా విభాషగా పనిని చెప్పడాన్ని అప్రాప్త విభాష అని అంటారు. అప్రాప్త విభాష. అర్థమైందా? ఉభయత్ర విభాషకు మీరు రాయండి. ఉభయత్ర విభాష. దేన్నంటారు ఉభయత్ర విభాష అని? ఒకే సూత్రంలో ప్రాప్త విభాష అప్రాప్త విభాష ఉంటే దాన్ని ఉభయత్ర విభాష అంటారు. అంతే. ఒకే సూత్రంలో ప్రాప్తము అప్రాప్తము అయిన వాటిని వికల్పంగా చెప్తే అలా రాసుకోండి. ఒకే సూత్రంలో అదే వికల్పంగా చెప్తుంది కదా. ప్రాప్తమైన దాన్ని అప్రాప్తమైన దాన్ని వికల్పంగా చెప్తే, ప్రాప్తమైనది ఏంటి? పని. ప్రాప్తమైన పనిని అప్రాప్తమైన పనిని వికల్పంగా చెప్తే దాన్ని వికల్పంగానో విభాషగానో చెప్తే దాన్ని ఏమంటారు? ఉభయత్ర విభాష అంటారు. ఉభయత్ర విభాష అని అంటారు. దీనికి ఉదాహరణ కూడా రాసుకోవాలి అంటే మీరు ఈ సూత్రాలు రాసుకోవచ్చు. మనం అప్రాప్త విభాష ఇంతవరకు చదివాము. వికల్పంగా చెప్తే దాన్ని ఉభయత్ర విభాష అంటారు. వికల్పంగా చెప్తే
ఉభయత్ర విభాష అని అంటారు. అర్థమైందా? ఉదాహరణ రాసుకోండి. ప్రాప్త విభాషకి ఉదాహరణ ఏంటి? ప్రాప్త విభాషకి ఉదాహరణ ఆ, అక్కడే ఉదా అని రాసుకోవడానికి ప్లేస్ లేదా? రాసి ప్రాప్త విభాషకి ఉదాహరణ రాయి. అదొక్కటే అదే రాస్తావు నువ్వు. టాంగసీన ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఏదైనా ఎలా రాస్తావు? ప్రస్తుతమే కాదు, ఇప్పటివరకు జరిగిన వాటిల్లో ఏముంది ప్రాప్తిస్తూ ఉండే వికల్పంగా జరిగింది? ఒకటి ఆయన చెప్పాడు పూర్వపరావర, ఇంకొకటి నువ్వు చెప్పు. రాయ్. ఇంతకు ముందు చదివిన వాటిల్లో అసలు వికల్పంగా చెప్పిన పనులే లేవు కదా? లేవు ఎక్కడ. వావసాని ఒక్కటి వికల్పంగా చెప్పారు అంతే తప్ప ఇంకేం లేవు. అవసానే జలాం చరహస్యు, అది ప్రాప్త విభాషణ అనేది తెలియాలంటే అసలు దేంతో అయినా వస్తుందా అవసానంలో అనేది తెలియాలి. లేదు, దేంతోనూ లేదు. అది ఖరిచా చెప్పారు, అభ్యాసే చర్చ చెప్పారు. వావసానే అప్రాప్త విభాష. వావసానేని అప్రాప్త విభాషకి రాసుకోండి. వావసానే అనేది అప్రాప్త విభాషకు ఉదాహరణగా రాసుకోండి. ఎందుకంటే ఏది ఏం చెబుతున్నావు నువ్వు? ఉన్నాయి, అది దేనికి ఉదాహరణ అవుతుంది? ఉభయత్ర విభాషకి ఉదాహరణ ప్రథమ చరమతయాల్పార్థ అనేది ఉభయత్ర విభాష. తర్వాత చూస్తారా? ఏతే జసి ఉక్త సంజ్ఞాః వాస్యు. ఇందులోకి విభాషా జసి అనువృత్తి అవుతుంది. విభాషా జసి అనే సూత్రం మొత్తం వచ్చింది. అందుకని జసి అనే పదము, విభాష అనే పదం రెండూ వచ్చాయి. సర్వాదీని సర్వనామాని అనే సూత్రం నుంచి సర్వనామాని అనే పదము వచ్చింది. దీంతో ఏమైంది? ప్రథమ చరమతయాల్పార్థ కతిపయ నేమాశ్చ జసి విభాష సర్వనామాని అని అయింది. మొత్తం సూత్రం ఇది అయింది. దీనికి అర్థం ఏమొచ్చింది? ఈ ప్రథమ చరమ తయ అల్ప అర్ధ ఇవేవైతే ఉన్నాయో వీటన్నింటికి జస్ పరంగా ఉన్నప్పుడు ఇవన్నీ, వీటన్నింటికి కాదు, మనం తెలుగులో భావం చెప్పుకునేటప్పుడు అలా చెప్పుకుంటున్నాము. నేరుగా ఆ సూత్రం ఏ విభక్తిలో ఉందో దాన్ని అర్థాన్ని కనుక చెప్పుకుంటే నేమాశ్చ ఏ విభక్తిలో ఉంది? ఏ విభక్తి? ప్రథమ బహువచనం. అందుకని ఇవన్నీ అనువృత్తమైన పదం ఏమిటి? విభాష జసి. అవి తీసేస్తే ఇంకొక పదం అనువృత్తి అయింది, సర్వనామాని. అది ఏ విభక్తిలో ఉంది? ప్రథమ బహువచనం. అందుకని ఇవన్నీ సర్వనామాలు అవుతాయి. అలా అర్థం చెప్పుకోవాలి. అర్థమైందా? ఏమిటి? ప్రథమ చరమతయాల్పార్థ ఇవన్నీ కూడా జస్పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామాలు అవుతాయి.
ఇంతకుముందు నేను చెప్పింది వీటికి సర్వనామం అనే పేరు వస్తుంది అని చెప్పాను, అది వేరు. ఇవన్నీ సర్వనామాలు అవుతాయి అనేది వేరు. అర్థమైందా? ఏతే జసి ఉక్త సంజ్ఞా వాస్యు, ఇంతే సూత్రానికి అర్థం చెప్పింది ఆయన, అంతే. ఏతే ఏతే అంటే సూత్రంలో చెప్పినవన్నీ. జసి జస్ పరంగా ఉన్నప్పుడు, ఉక్త సంజ్ఞా ఉక్త సంజ్ఞ అంటే ఏం చెప్తున్నారు ఇప్పటివరకు? సర్వనామ సంజ్ఞ. ఇది అష్టాధ్యాయి క్రమంలో కనుక చూస్తే ఆ వరుస క్రమంలో ఉంది. మధ్యలో వచ్చి ఈ క్రమాన్ని పాడు చేసింది ఏంటి సూత్రము? ఇప్పుడు సర్వనామ సంజ్ఞ చెప్పే సూత్రాలన్నీ వరుసగా వచ్చాయా? పూర్వపరావర దక్షిణోత్తరాపరాధరాని వ్యవస్థాయాం అసంజ్ఞాయాం స్వమజ్ఞాతి ధనాఖ్యాయాం అంతరం బహిర్యోగోప సంవ్యానయోహో, అదొక్కటే వచ్చి పాడు చేసింది ఆ క్రమాన్ని. అంటే అదెందుకు అక్కడ చెప్పారు? ఆ పూర్వాదులకు సంబంధించిన విషయం మొత్తం అయిపోయింది అని చెప్పడం కోసం దాన్ని అక్కడ చెప్పారు. మళ్ళీ ఇంకా సర్వనామ సంజ్ఞ అయిపోలేదు అని చెప్పడం కోసం ఈ సూత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అర్థమైందా? సర్వనామ సంజ్ఞని చెప్పే సూత్రాలు ఇంకా ఉన్నాయి, ఇది కాకుండా కూడా. విభాష జసి నబహూరిహో ద్వంద్వేచ తృతీయ సమాసే, ఇంకా అవన్నీ సర్వనామ సంజ్ఞ నిషేధాన్ని చెప్పేవి, వికల్పంగా చెప్పేవి ఉన్నాయి. వాటినేమి లఘు సిద్ధాంత కౌముదిలో ముట్టలేదు, కేవలం కొన్నే చెప్పారు. ఈ ముందు సర్వాధీని సర్వనామాని అనే సూత్రం, తర్వాత ఈ మూడు ఏవైతే ఘన సూత్రాలు ఉన్నాయో అవే అష్టాధ్యాయులో చెప్పినవి. ఆ మూడింటితో పాటు ఇప్పుడు మళ్ళా ప్రథమ చరమతయాల్పార్థ అనేవి, ఇవే సర్వనామ సంజ్ఞని చెప్తున్నాయి. ఇవి మూడు, ముందు చెప్పిన ఒకటి సర్వాధీని సర్వనామాని 4, ఇప్పుడు చెప్తున్న ప్రథమ చరమతయాల్పార్థ అనేది 5. మొత్తం 5 సూత్రాలు, ఒక వార్తికం, 3 ఘన సూత్రాలు. ఇవి మాత్రం సర్వనామ సంజ్ఞని చెప్తున్నాయి. ఆ ఒక వార్తికం తర్వాత వస్తుంది టీఎస్సంగిత్సోపసంఖ్యానం అనేది. ఇవి మాత్రమే సర్వనామ సంజ్ఞని చెప్పేవి. ఎప్పుడైనా ఒకవేళ నేను తర్వాత అడిగే ప్రశ్నల్లో మీకు పరీక్ష పెడతానన్నాను కదా, అప్పుడు సర్వనామ సంజ్ఞని చెప్తున్న సూత్రాలు ఏమిటి అని గనక ప్రశ్న అడిగితే మీరు చెప్పాల్సినవి ఈ సూత్రాలే. సర్వాధీని సర్వనామాని, పూర్వపరావర దక్షిణోత్తర అనేది అంతరం బహిర్యోగోప సంవ్యానయోహో అనే సూత్రము ప్రథమ చరమతయాల్పార్థ. మళ్ళీ ఇందులో ఇంకో ప్రశ్న, జస్ ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞని చెప్పే సూత్రాలు ఏమిటి అంటే పూర్వపరావర సూత్రము, స్వమజ్ఞాతి సూత్రము, అది ప్రథమ చరమతయాల్పార్థ. అర్థమైందా? ఇలా ప్రశ్న ఉన్నప్పుడు సమాధానాలు అలా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సర్వనామ సంజ్ఞని నిమిత్తంగా చేసుకొని జరిగే పనులు ఏమిటి అంటే అప్పుడేం చెప్తారు? సర్వనామ సంజ్ఞ ఉంటే జరిగే పనులు ఏమిటి? సర్వనామ సంజ్ఞ ఉంటే అదొకటి, ఇంకా జసహషి అదొకటి, సర్వనామ్నస్మై ఒకటి, అది తర్వాత ఆమి సర్వనామ్న సుట్టు. ఇవి 5 సర్వనామం ఉంటే జరిగే పనులు. అర్థమైందా? సర్వనామం ఉంటే జరిగే పనులు ఈ 5 మనం ఇప్పటివరకు చదువుకున్నాం. ఇంకా ఉన్నాయి అవి వేరే. విభక్తి కార్యాలు సర్వనామం ఉంటే జరిగేవి ఇవి. అర్థమైందా? ఉభా శబ్దం సర్వాది గణంలో చెప్పడం వలన ప్రయోజనం ఏమిటి అనేది ఇంకొక ప్రశ్న. ఇలా ఉంటాయి ప్రశ్నలు. మళ్ళీ ఏం ప్రశ్నలు అడుగుతాను అనేది తెలియదు కదా. ఉభా అనే దానికి సర్వాది గణంలో ఉండడం వలన ప్రయోజనం ఏమిటి? సమ అనే శబ్దానికి ఏ అర్థంలో సర్వనామ సంజ్ఞ, దీనికి ప్రమాణం ఏమిటి? అర్థమైందా? సమా, ఇవన్నీ కూడా మీరు ఇట్లా చదువుకొని రావాలి. ఉభా శబ్దానికి సర్వాది గణంలో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఏమని చదువుకున్నాం గుర్తుందా? కర్జన, అకచ్ ప్రత్యయం చేయడం ఫలితం. సర్వాది గణంలో ఉంటే సర్వనామం అనే పేరు వస్తుంది. సర్వనామం అవడం వలన అకచ్ అనే ప్రత్యయం అవుతుంది. అర్థమైందా? అది సమాధానం. ఉభక కాదు, చివర్లో అకారం తీస్తే మొత్తం పోయింది.
ఎందుకంటే టీకి ముందు వస్తుంది అన్నారు కదా. అవును. మరి నువ్వు ఆ ఆని మింగేస్తే ఏదండి ఆ, అది ఒక్క ఆ, ఉభక వెనక్కు అలా ఎలా అనుకుంటావు? ఆ రోజు చెప్పా కదా టీ అని ఆ అని ఆ ముందు వచ్చిందని. శకంలో చివరి పూర్తిగా వర్ణం ఉంది కదా, చకారం ఏదో కేవలం. అందుకే చదవాలి. చదివి చెప్పిన తర్వాత పాట ఉంటుంది. సరే, ప్రథమ ప్రథమ అనేదానికి ఇప్పటివరకు దేంతో సర్వనామ సంజ్ఞ లేదు. ఈ సూత్రంతో చెప్పారు. ప్రథమ జస్ ఉంది. సర్వనామ సంజ్ఞ అయితే ఏమైంది? ఎలా అయింది? జస్కి ఏమైంది? షీ ఆదేశమైంది. అప్పుడు ప్రథమ ఈ కలిపితే ప్రథమే గుణసంధి. ఒకవేళ సర్వనామ సంజ్ఞ అనేది లేదంటే ఏమవుతుంది? ఏమైంది అక్కడ? పూర్వసవర్ణ దీర్ఘం జరిగి ప్రథమా అయింది. తర్వాత తయ అంటే ఏమనుకున్నాం? ప్రత్యయం అవ్వడం వల్ల ప్రత్యయాంతానికి అవుతుంది. అది ఉదాహరణ చూపిస్తున్నాడు. ద్వితయ తయప్ అనేది అనమాట. తయప్ అనేది ప్రత్యయం, ఇక్కడ తద్దితం. అది జరిగినప్పుడు ఇది ద్వితయ అయింది. తయపుకి అయచ్చు అవుతుందా? ప్రథమ చరమ తయ, ద్వితయ, త్రితయ, చతుష్టయ. ఇది తయ అనేది ఆదేశం అనుకుంటా. ఇక్కడ ఏమైనా చెప్పారా చూద్దాము. తయ అనేది ఆదేశం ఉండాలి. తయా ప్రత్యయం అని చెప్పాడు ఈయన. పంచతయా తయ సహ అయజ్వా, అయచ్చే ఆదేశం. అయచ్చ అనేది ఆదేశం, తయప్ అనేది ప్రత్యయమే. అయచ్చ అనేది వికల్పంగా అవుతుంది. అయచ్చ అయితే ద్వయ, త్రయ అలా అవుతాయి. అర్థమైంది కదా? ఇది తయప్పు జరిగితే ద్వితయ, త్రితయ, చతుష్టయ, పంచతయ, ఇవి తయ ప్రత్యయ అంటారు. వీటన్నింటికి అనే పేరు. ఎప్పుడు? ఎలా? అర్థమైంది కదా? అందుకని సర్వనామ సంజ్ఞ కనుక ఉంటే ఏమవుతుంది? సర్వనామ సంజ్ఞ ఉంటే ఏమవుతుంది? ద్వితయే అవుతుంది. లేకపోతే ద్వితయా. అర్థమైంది కదా? అలాగే త్రితయా, చతుష్టయా. అర్థమైందా? తర్వాత ప్రథమ చరమ తయ అల్ప. అల్పకి ఏమవుతుంది? అల్పాహ. అల్పే అల్పాహ. ప్రథమ చరమ తయ అల్ప అర్ధ శబ్దానికి అంతే. ప్రథమ చరమ తయ అల్పార్ధ కతిపయ. కతిపయాః. నేమ అంతే. శేషం రామవత్. మిగిలిందంతా వేటికి అంటే నేమ శబ్దాన్ని వదిలేసి మిగిలిన అన్ని చోట్ల కూడా అంటే ప్రథమ చరమ తయ అల్ప అర్ధ వీటన్నింటిలో ఒక్క ప్రథమ బహువచనాన్ని వదిలేసి మిగిలిన చోట్ల రామశబ్దంలా ఉంటుంది. నేమ శబ్దంలో మాత్రం సర్వశబ్దంలా ఉంటుంది. అందుకే అక్కడ ఏం చెప్పారో చూడండి. తయ ప్రత్యయ ద్వితయే ద్వితయాః అని చెప్పి శేషం రామవత్, మిగిలిందంతా రామశబ్దంలాగా. నేమే నేమాః అని చెప్పి శేషం సర్వవత్. ఎందుకని? అది సర్వనామ సంజ్ఞ అయింది కాబట్టి. అర్థమైందా? తర్వాత తీయస్య ఞిత్సువా. వార్తికం చూడండి, అది చెప్పేస్తే ఇది అయిపోతుంది. తీయస్య ఞిత్సువా. తీయ అనేది కూడా ప్రత్యయమే. తీయ అనేది కూడా ప్రత్యయమే. అందుకని ప్రత్యయాంతాన్ని తీసుకుంటాం మనం ఇక్కడ. తీయ అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యయాంతాన్ని తీసుకుంటాం. ఆ ప్రత్యయాంతానికి ఇప్పుడు ఏమిటి పేరు? ఞిత్సు. ఞకార ఇత్సంజ్ఞకమైన ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు. ఞకార ఇత్సంజ్ఞక ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది?
సర్వనామ అనే సంజ్ఞ అవుతుంది. నకార ఇత్సంజ్ఞక ప్రత్యయాలు ఏమున్నాయి విభక్తుల్లో? ఞే, ఞసి, నీ ఞి, కొత్త ప్రత్యయం నస్ ఞస్. ఈ 4 ఇవి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇది కూడా ప్రశ్న ఉంటుంది. ఞిత్ అయిన ప్రత్యయాలు ఏమిటి? అర్థమైంది? ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలా చదువుతున్నానా? అలా చెప్పట్లేదు, నేను అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నా. ఞిత్తులు ఏమేమి ఉన్నాయి? ఞే, ఞసి, ఞస్, ఞి. వీటన్నింటిలోనూ ঙ అనేది ఇత్, అందుకని ఇది ఞిత్తులు. అర్థమైందా? ఈ 4 ప్రత్యయాల్లో కూడా ఞకారం అనేది లషక్వ తద్దితే అనే సూత్రంతో ఇత్సంజ్ఞ అవుతుంది. అందుకని ঙ ఇత్సంజ్ఞగా కలిగినవి ఞిత్తులు. ఏం సమాసం ఇది? ঙ ఇత్ యస్య సహ అథవా ఏషాం తే అన్నామనుకోండి, బహువ్రీహి అవుతుంది. అర్థమైందా? ఞిత్. ఞిత్లు పరంగా ఉన్నప్పుడు తీయ ప్రత్యయాంతానికి సర్వనామం అనేది పేరు వికల్పంగా అవుతుంది. ఇప్పుడు ఇది సర్వనామం వికల్పం. అర్థమైందా? ఇందాక పూర్వాదిభ్యో నవభ్యో వాతోతి సర్వనామం చేయలేదు. అక్కడ ఞసి, ఞి అనేవి ఉన్నప్పుడు వాటికి స్మాత్, స్మిన్ అనేవి వికల్పంగా అయ్యాయి, అంతేగాని సర్వనామానికి ప్రసంగం లేదు. ఇక్కడ ఞకార ఇత్సంజ్ఞక ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు వికల్పంగా సర్వనామ సంజ్ఞ వేటికి? తీయ అనేది ప్రత్యయం చివరిగా కలిగిన వాటికి. ద్వితీయ, తృతీయ ఉన్నాయా? తీయ చివరిగా కలిగినవి. తీయ అనేది ఇక్కడ ప్రత్యయము, అవి చివరిగా కలిగిన శబ్దాలు ద్వితీయ, తృతీయ. వీటికి ఞిత్ పరంగా ఉన్నప్పుడు ఎలా అవుతుంది? అవుతుంది. కాబట్టి సర్వనామ సంజ్ఞ నిమిత్తంగా చేసుకొని వస్తున్న పని వికల్పం. అంటే పని వికల్పం కాదు, ఆ సంజ్ఞ వికల్పంగా ఉన్నప్పుడు ఈ పని జరుగుతుంది. సంజ్ఞ లేనప్పుడు, సంజ్ఞ ఉన్నప్పుడు అయింది, లేనప్పుడు అవ్వట్లేదు. అర్థమైందా? పనిలో వికల్పత లేదు, సంజ్ఞలో వికల్పత ఉంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పూర్వాదిభ్యో నవభ్యోల అదేమో పనిని వికల్పంగా చెప్పింది, సంజ్ఞని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. అసలు ఆ సూత్రం సంఖ్య చూడండి, అప్పుడు అర్థమవుతుంది. 7వ అధ్యాయమో ఎక్కడో ఉండుంటుంది. అక్కడ ఉన్నాయి ఆదేశాలను చెప్పే సూత్రాలు. సర్వనామ సంజ్ఞని చెప్పే సూత్రాలు 1వ అధ్యాయం 1వ పాదంలో ఉన్నాయి. సరే. తీయస్య ఞిత్సువా ద్వితీయస్మై ద్వితీయాయ ఇత్యాది ఏవం తృతీయ. ద్వితీయ అనేది తీయ ప్రత్యయాంతమైంది. దీనికి ఇప్పుడు ఞిత్ పరంగా ఉన్నప్పుడు సర్వనామం అనే పేరు వికల్పంగా వచ్చింది. వస్తే సర్వనామ్న స్మైతో స్మై ఆదేశం చేశాము, చేస్తే ద్వితీయస్మై అయింది. అవ్వకపోతే సర్వనామ సంజ్ఞ లేదు. లేదంటే ఏమైంది? ఏ స్థానంలో? యా. యా అనేది సవర్ణ దీర్ఘం. యా దేంతో అయింది? దేంతో యా ఆదేశం చేశాము? ఞేర్యహతో యా ఆదేశం చేశాం. ఇప్పుడు యా ఆదేశం చేసిన తర్వాత ద్వితీయ యా ఉంది, మరి ఆ దీర్ఘం పూర్వ సవర్ణ దీర్ఘం ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం మనం? అంతే కదా. ఇదేమిటి మరి? ఇక్కడికి అసలు ప్రసంగం ఉందా? ఏమొస్తుంది మరి ఇక్కడ? దీర్ఘం దేంతో వస్తుంది? లేకపోతే మేడం ఎగిరెగిరి పడుతుంది. ఇంకా దీర్ఘం జరిగింది దేంతో? దాంతో దీర్ఘం జరుగుతుందా? దీర్ఘాన్ని దేంతో చదువుకున్నాం మనం? యయాది అయిన సుప్పు ఉంటే. ఇంత చక్కగా మర్చిపోయారు, ఎంత పటిష్టంగా. సుపిచ, సుపిచాతో కదా దీర్ఘం జరుగుతుంది. యయాదో సుపి అదంతస్య అంగస్య దీర్ఘస్యాత్. మళ్ళీ చదివితే అన్ని గుర్తొస్తాయిలే.
ఆ? దీంతో ఏమైంది ఇప్పుడు? దీర్ఘం అయితే ద్వితీయాయ. అర్థమైందా? మిగిలిన ఇంగితుల్లో కూడా ఇలాగే ప్రక్రియ చేయాలి. ఆయన క్లాస్ టైం అవుతుందేమో. వచ్చిందా మీకు లింకు? ద్వితీయాయ. అర్థమైందా? అలాగే ఇప్పుడు పంచమి ఏకవచనం చెప్పండి. ఏమవుతుంది? సర్వనామ సంజ్ఞ ఉంటే ద్వితీయస్మాత్. సర్వనామ సంజ్ఞ లేకపోతే అక్కడ ఏం జరిగింది? లేనప్పుడు స్యాహతో ngసికి అయ్యింది. అర్థమైందా? మళ్ళీ ngస్లో ఏమవుతుంది? సర్వనామ సంజ్ఞ ఉంటే ఏమవుతుంది ngస్లో? ద్వితీయస్య. ఏమన్నా అయిందా సర్వనామ సంజ్ఞ ఉంటే? ఏమీ లేదు. ఊరికే గిట్సు అనేది సామాన్యంగా చెప్పాడు కాబట్టి అందులో కూడా సర్వనామ సంజ్ఞ వచ్చింది. కానీ దాన్ని నిమిత్తంగా చేసుకొని చెప్పే పని ఏమీ లేదు. స్యా దేంతో వచ్చింది ఇంతకీ? దాంతోటే వచ్చింది. ద్వితీయ అనే దానికి సప్తమి ngీ పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సర్వనామ సంజ్ఞ ఉంటే ఏమవుతుంది? ద్వితీయస్మిన్. ఏమైంది ఈ స్థానంలో? స్మిన్ అయింది. సర్వనామ సంజ్ఞ లేదు. అప్పుడు ఏమైంది అక్కడ? ngీలో ఏం మిగిలింది? పోతే ఈ మిగిలింది. ద్వితీయ ఈ గుణమైంది ద్వితీయే. అర్థమైందా? ఇది ఏవం తృతీయ. ఇలాగే తృతీయ అనే శబ్దానికి కూడా రూపాలు. దీంతో దీంతో సర్వనామ సంజ్ఞకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తయింది. దీంతో అకారాంత ప్రక్రియల్లో మనం చెప్పుకోవాల్సిన 2 విషయాలు అంటే